తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి గోలు శివకుమార్ సార్ గారిని జిల్లా మొత్తం కూడా దళితులు ప్రత్యేకంగా సమావేశపరిచి వారితో ముఖం తర్వాత ఎంతో మంది మన జాతి బిడ్డలో దళితులైపోయారు. అదేవిధంగా అవమానకరమైనటువంటి ఈ యొక్క శిరోమంలో కూడా మనమే బాధ చేపి సందర్భంగా తెలియజేస్తున్నాం. మన గుణం మనకు దళితుల గుణం ఏంటంటే నమ్మతా ఫస్ట్ నమ్మిన దాన్ని నిలబడి దానికోసం ముఖ్యంగా నేను క్రైస్తవుడిని, నేను అందరూ కూడా మా అత్త 5 మంది ఉంటే 5 మంది కూడా పెట్టేసుకుంది, ఎస్సీని పెట్టేసుకుని ఒకవేళ రూపాయలు లేనప్పుడు కూడా నేను ఆత్మపరంగా నేను ఎస్సీని నేను మీకు మేనవాలని చెప్పి మనకు చాలా తొమ్మిది మాట చెప్పాడు. అతి క్రూరంగాను చాలా భయంకరంగా మనల్ని రాష్ట్రంలో చూసినట్లయితే అతన్ని కొట్టి చంపేశాడు. చంపేసి సిగ్గు కూడా లేకుండా కాదులే నేను నువ్వు కట్టారా చూడాలా నువ్వు ఫస్ట్ చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఒక భారత వ్యతిరేక శక్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో దళితులు మనం ఏకపక్షంగా ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో దళిత వర్గాలైనటువంటి మన ప్రజలు మోసపోకుండా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కనుక మనం వాళ్ళందరినీ ఖచ్చితంగా పాసిన్ సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తుకి, వరప్రసాద్ గారికి కమలం గుర్తుకి ఓటించాల్సినటువంటి బాధ్యత ఒక సైనికులుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒకసారి మనం నిర్లక్ష్యం చేసినా, ఒకసారి మనము ఏదో ప్రభుత్వం వ్యతిరేకతమైనటువంటి పవనాలు ఉన్నాయిలే, ఆయనకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఉన్నది, ఒక భావనతో మన సునీల్ కుమార్ గెలుస్తాడు అనేది అంశం వదిలేయండి, పక్కన పెట్టండి. ముందు మన దళితులుగా ఉన్నటువంటి మన అందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ప్రతి గ్రామంలో జనరల్గా బీసీలు, ఎస్టీలు, ముస్లింలు జనరల్గా ఉన్నటువంటి వర్గాలతో ఒక అంశం ఓట్లు వేయించడం మన బాధ్యత అయితే, మనము కూడా చాలా కీలకంగా మన గ్రామాల్లో ఓటుకి వేసే ప్రతి అంశంలో మన తమ్ముడు చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు ఆ విషయాన్ని కూడా సునీల్. దాన్ని అలాంటి పద్ధతులు రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనము ఓట్లు వేయించడానికి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు, రకరకాలైనటువంటి మనకై మనము సొంత నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో దళిత వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి బలపరిచినటువంటి మేరుగు మురళిని ఆయన మన పార్లమెంట్ అధ్యక్షుడు చెప్పాడు. నిజంగా ఆయన పోటీ చేయాలి అనుకుంటే ఆయనకి శాసనమండలి సభ్యులుగా ఉన్నారు, దానికి రాజీనామా చేసి మరి అభ్యర్థిగా ఉండాలి తప్ప నువ్వు కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, లేదు ఇక్కడ ఉన్న నాయకులు సునీల్ కుమార్ మీద పోటీ చేయడానికి ఎవరు కూడా ధైర్యం చేసి సాహసించలేకపోతా ఉన్నారు. ఏదో శాసనమండలి సభ్యులుగా ఉన్నారు, నామినల్గా పోటీ ఉండటమే తప్ప ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ, లేదు ప్రతిపక్షంలో పోరాట పటిమ చూపించినటువంటి సునీల్ కుమార్ ముందు ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ముందుకు రాలేదు. కేవలం ధైర్యం చేసి కొంతమంది నాయకులు ప్రలోభ పెట్టి ఈరోజు మేరుగు మురళి పెట్టారు తప్ప ఖచ్చితంగా
ఈ యొక్క నియోజకవర్గంలో పూర్తి మెజారిటీ కూడా, అంటే ఆ మెజారిటీ 30,000 నుంచి 50,000 వరకు పోతుంది అనే తర్వాత విషయం అంటే పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో పాసిన సులువులకు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత, ముఖ్యంగా కీలకమైనటువంటి భూమిక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత మన ఎస్సీ నాయకుల మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞాపనం చేయాలి. ప్రతి ఒక్కరూ మీరే సునీల్ కుమార్. సునీల్ కుమార్ అంటే ఆయన కాదు, శ్రీనివాసులు సునీల్ కుమార్, గూడూరు శివ ఒక సునీల్ కుమార్, చింతకొండ కృష్ణ ఒక సునీల్ కుమార్, అట్లానే పృథ్వీ ఒక సునీల్ కుమార్, మన చిలకూరు రవి ఒక సునీల్ కుమార్, రమేష్ ఒక సునీల్ కుమార్, ఆ విధంగా మేమే ఒక సునీల్ కుమార్. ఆ విధంగా ప్రతి ఒక్కరు నేనే సునీల్ కుమార్ని అని చెప్పి అనుకొని మన ముందు మనం ప్రచారం చేసుకోగలిగితే ఖచ్చితంగా రేపు సునీల్ కుమార్ గారు దాదాపు సుమారుగా 50,000 ఓట్లకు చేరువుగా గెలిచే అవకాశం మనకు. రెండోది, ఇప్పుడు ప్రభుత్వాన్ని వదిలేసి తెలుగుదేశంకి ఓటు ఎందుకు వేయాలని చెప్పగలగాలి, నిదానంగా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో దళితులకు జరిగినటువంటి అత్యాచారాల గురించి చెప్పండి, గతంలో దళితులకు జరిగినటువంటి మేలుల గురించి చెప్పండి, అలాగే వ్యాపారస్తులకు జరిగిన అన్యాయాల గురించి చెప్పండి, గతంలో వ్యాపారస్తులకు జరిగినటువంటి మేలు గురించి చెప్పండి, అలాగే ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పండి, గతంలో రైతులు ఎంత మేలు చేకూర్చుకున్నారో చెప్పండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు విడమర్చి చెప్పగలగాలి. అదేవిధంగా ఇన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పోతున్నామనంటే, ఏ పార్టీకి కూడా ఆయన అంటే ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే పార్టీ ఇష్టం లేక కాదు, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ఇష్టం లేక, వాళ్ళకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస చర్యలు ఇష్టం లేక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని పార్టీలు కలిసి జగన్ను ఓడించి చంద్రబాబు సమర్థుడైనటువంటి చంద్రబాబుని గెలిపించాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అందుకు ఎన్డీఏ కూటమికి మనం ధన్యవాదాలు చెప్పాలి. రెండోది, ఇక్కడ గూడూరు సునీల్ కుమార్ అంటే మనవాడు, మన ఇంట్లో మనిషి, మన అన్న, మన తమ్ముడు, మన స్నేహితుడు. సునీల్ కుమార్ గెలిస్తే నేను గెలిచినట్టే అనేటువంటి ధ్యాసతో మనం పనిచేస్తే మనం రేపు పొద్దున గూడూరు శివ వస్తాడు, నేరుగా తను తీసుకొని లోపల. మనం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎక్కువ శాతం దళితులే ముందుండి నడిపించి వాళ్ళకి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాయమాటలతో మోసపోయింది దళితులే. చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి చేయలేదని కాదు, చంద్రబాబు నాయుడు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాయమాటలు మనం చేసిన అభివృద్ధి కన్నా, మనం ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఎఫెక్టివ్గా జనాలకి తీసుకెళ్ళగలిగారు అవకాశాలు. ఈ రోజు కూడా మనం నెమ్మది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అదే మాయమాటలు చెప్పి మళ్ళీ మనం ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం మళ్ళీ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్ని మనం ప్రతి దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర, గ్రామాల్లో డిస్కషన్ పెట్టాలి. ఎందుకంటే మనకు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు చెప్పారు. నిజమే, మనం చేసిన అభివృద్ధిని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను గురించి చెప్పాలి. ఈ